స్వామి దేవాలయంలో కనబడతా ఉన్నాయి. ఒక పక్కన ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళేమో కుర్చీల మీద కూర్చుంటే, ఒక పక్కన ఒక దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం కాళ్లు బొబ్బలయ్యేటట్టు రాష్ట్రమంతా తిరిగినటువంటి ఒక బట్టి విక్రమార్క గారు కూర్చుంటే, మరో పక్కన ఒక బహుజన తల్లి మా అక్క సురేఖ అక్కను ఇద్దరిని అటొక్కడని, ఒక దళిత బిడ్డను మరో విధంగా పక్కనేమో బహుజన అక్కను ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ముగ్గురు పెద్ద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూర్చున్నటువంటి విజువల్స్ కనబడతా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దానిపైన బాధను కూడా వ్యక్తీకరిస్తూ ఉన్నారు. పెద్ద కుర్చీల్లో కూర్చున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వాన్ని కావచ్చు, ఫ్యూడలిజాన్ని ప్రతిబింబించేటువంటి ఒక రీతిలో వ్యవహరించకూడదు. తప్పనిసరిగా అది భట్టి గారికో లేకపోతే అక్కడ కూర్చున్న సురేఖక్కకో అవమానం అని అంటలేదు, ఆ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు అవమానంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దేవుడి దగ్గర అందరు సమానం. భగవాన్కే సామ్నే ఇంకా ఒక కులం పెద్ద, ఇంకో కులం చిన్న, అందరూ సమానంగా కూర్చొని ఉండాల్సిందే. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మళ్ళీ సాధారణ మంత్రులు పైన కూర్చున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద కూర్చొని ఉన్నారు. అది ఎందుకో బాధ అనిపిస్తుంది. సరే, పార్టీ ఇంటర్నల్ అఫైర్ కావచ్చు, బట్ తప్పనిసరిగా సమాజంలో ఇది ఒక నెగటివ్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఇది ఆధిపత్య వర్గాల ఫ్యూడలిజం, అణచివేత వైఖరికి ఇది ఒక ప్రతిబింబాలుగా కనబడతాయి. ఈ సరిదిద్దుకుంటే మంచిది అని చెప్పి నేను భావిస్తాను.